ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ ఎఫెక్ట్ దీపావళి పండుగపైన పడింది. మరోవైపు అల్పపీడనం 2-3 రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, బాపట్ల, ఒంగోలు, తిరుపతి జిల్లాలతో పాటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇక వర్షాలపై తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. మొత్తానికి మనం చెప్పుకోవచ్చు, తెలుగు రాష్ట్ర ప్రజలకు మరో పిడుగు లాంటి వార్తని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులతో పాటు భారీ గాలులు వీచే అవకాశం ఉందని చెప్పడంతో ఒక్కసారిగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నప్పుడు కూడా నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలతో నెల్లూరు ప్రస్తుతం పరిస్థితి అయితే మొత్తం జలమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంత పరిస్థితి వల్ల దాదాపు కూడా ఇటు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా కూడా ఇక ప్రజలు బయటికి రావాలంటే ఆందోళన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఈ యొక్క అల్పపీడన వాయుగుండ ద్రోణి ప్రభావంతో ఇటు భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ కార్పొరేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్ ఒకవైపు అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. సముద్ర తీరాల్లో ఉన్నటువంటి తీరం వెంబడి ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఎవరిని కూడా బయటకు రావద్దు, అనవసరమైనటువంటి వాటికి బయటకు రాకుండా జాగ్రత్త పడండి అని చెప్పి ఇప్పటికే అధికారులకు కలెక్టర్ సూచించడం జరుగుతోంది. మరోవైపు నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఇటు నెల్లూరుతో పాటు కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, గూడూరు, సూలూరుపేట పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఎక్కడికెక్కడ కూడా లోతట్టు ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. మరోవైపు చెన్నైకి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం అంతా కూడా ఇప్పటికే చెన్నైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఏదైతే చెన్నైకి సంబంధించినటువంటి తమిళనాడు, ఆంధ్ర తీర ప్రాంతాల మధ్య ఈ యొక్క వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో తీరం దాటేటువంటి ముందున్నటువంటి బుధవారం మధ్యాహ్నానికి నైరుతి మరియు దాన్ని ఆనుకున్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క బలమైనటువంటి అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. రానున్న మరో 2 రోజుల పాటు కూడా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఎదురుగాలులు, సముద్రంలో అల్లకల్లోలంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఇప్పటికే ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరించడం చెప్పింది. మరోవైపు చెన్నైకి సంబంధించి ఇల్లుపురం, కడవలూరు, మైలుతురై, నాగపట్నం, తిరువూరు పలు ప్రాంతాలతో పాటు నెల్లూరు, ఇటు ప్రకాశం, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా కూడా లోతట్టు ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.